నల్గొండ జిల్లా కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు జిల్లాలో అన్ని వినాయక మండపాలలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ నవరాత్రులలో భక్తి పారవస్యంతో పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని, వినాయక నవరాత్రి ఉత్సవాలు హిందూ ఐక్యతకు నిదర్శనమని, అన్ని వినాయక మండపాల దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేశభక్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలను నిర్వాహకులు జరిగేలా చూడాలని అన్నారు. వర్షాకాలం కారణంగా వినాయక మండపాలకు విద్యుత్ సమస్యలు రాకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులను కోరారు. ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, పోతపాక సాంబయ్య, దర్శనం వేణుకుమార్, పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్, పెరిక మునికుమార్, ఫకీర్ మోహన్ రెడ్డి, రావెల్ల కాసమ్మ, రాంబాబు, కిషన్, శాంతి స్వరూప్, తారా, హైమావతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా వినాయక చవితి యొక్క పండుగ హిందువులందరూ కూడా ఘనంగా జరుపుకుంటాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడిని నవరాత్రులు పూజించి మరి నిమజ్జన యొక్క శోభయాత్రలో కూడా అశేషంగా ఉన్నటువంటి భక్తజన సందోహం పాల్గొంటుంది. కాబట్టి ఈ భక్తులందరికీ కూడా ఆ వినాయకుని యొక్క కృపతోటి రాబోయే రోజుల్లో మరి యొక్క సుఖ సంతోషాలతో విధంగా ఉండాలని చెప్పేసి ఆ వినాయకుని మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా ఈరోజు వినాయక ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో నల్గొండ ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగాలి, ఐశ్వర్యాలతో వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విఘ్నేశ్వరుని అందరూ ఆరాధించాలని మరి నల్గొండ జిల్లాలో, మరి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో నల్గొండలో మరి వినాయక చవితి అతిపెద్దగా జరుపుకుంటూ ఉంటాం. మరి యువతంతా కూడా మరి వర్షాలు పడుతున్న కారణంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, శానిటైజేషన్ మీద అందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మరి నేను అందరినీ కోరుతూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి